దేవునికి స్తోత్రం కలుగుగాక. సంతోషంగా ఉండే దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 11వ వచనం. మరియు యెహోవా నీకు ఇచ్చినదని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, పోయిన వారం మనం చూసాం కదా, ఆయన దేవుని బిడ్డలకు మాత్రమే మేలు చేసేవాడా? అందరికీ మేలు చేసేవాడు. ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రసానులకు మన దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు ప్రతి విశ్వాసి కూడా ఏమని ఆశపడుచు ఉన్నాడు అని అంటే, నేను దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాను కదా, దేవుని బిడ్డగా నేను దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నాను కదా, దేవుని సన్నిధికి నేను దశమ భాగం ఇస్తూ ఉన్నాను కదా, దేవుని సన్నిధికి నేను కానుకను సమర్పిస్తూ ఉన్నాను కదా, దేవుడు నా పట్ల ఏం చేయాలి? మేలు చేయాలి. ఇది అందరికీ ఉన్నటువంటి ఆశనే. ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబము కూడా ఈరోజు ఆశపడుతూ ఉన్నటువంటి విషయాలే. అయితే దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, నీ గర్భఫల విషయంలోనూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి ఏమని సెలవిస్తా ఉన్నాడు? నీ గర్భఫల విషయంలోను కదా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. తర్వాత గర్భఫలం తర్వాత ఏమని రాయబడింది? నీ పశువులలోను, ఇంకా నీ నేల పంట విషయంలోను నీకేం చేస్తా ఉన్నాడంట దేవుడు? ఏం చేస్తా ఉన్నాడమ్మా? ఏ మేలు ఆయన చేసేది? సమృద్ధి అయినటువంటి మేలు. మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, నీకేదో కొంత చేసి, లేకపోతే నీకేదో ఒక చిన్నది చేసి ఇక అయిపోయిందిలే నా పని అని అనుకునేటువంటి వాడు కాదు. ఆయన నీకేం చేస్తాడంట? సమృద్ధి అయిన మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన చేసేటువంటి మేలు మన పట్ల ఎలా ఉందంట? సమృద్ధిగా, అన్ని విషయాలలో. నీకు ఇచ్చే గర్భఫల విషయంలో కానీ, నీకున్నటువంటి పాడి పశువుల విషయాల్లో కానీ, నీకున్నటువంటి పంట పొలాలలో కానీ, నీకున్నటువంటి సమస్తానికి కూడా ఆయన ఏం చేస్తాడంట? సమృద్ధి అయిన మేలును మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సమృద్ధి చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఈరోజు దేవుడు నీ పట్ల, నా పట్ల ఆయన దాచి ఉంచిన మేలు చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం కదా. దేవుడు మన పట్ల వచ్చే 2025వ సంవత్సరంలో ఎలాంటి మేలు దాచిపెట్టాడో మనకైతే తెలియదు. లేకపోతే వచ్చే మే మాసంలో ఎలాంటి మేలు మన కొరకు దాచిపెట్టాడో తెలియదు. అవన్నీ తెలుసుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలోకి మనము రావాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. క్రమం తప్పకుండా మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం కనబడుతూ ఉన్నప్పుడు, దేవుని మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన మన పట్ల ఎలాంటి మేలను దాచి ఉంచాడో మనకు అర్థమవుతా ఉంటుంది కదా.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇరుకు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, అయ్యా నువ్వు నాకు సహాయం చేయి నాయనా అని మనం ఏం చేస్తాము? దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తాం. ఆ ఇరుకు వచ్చినప్పుడు, ఆ ఇబ్బంది వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు మాత్రమే చాలా మంది దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఒక విషయం ఏం చేయాలంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సమయం ఎంత విషయం వస్తుంది, ఎక్కడన్నా కనెక్షన్ అవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు మన పట్ల ఆయన చేసేటువంటి మేలు మనం అర్థం చేసుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో మనము కనపడాలి. ఎలాంటి మేలు చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు ఆయన మన్నాను కురిపించాడు కదా. వారికి ఆహారం కావాలి అని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడమ్మా? మన్నాను కురిపించాడు. ఎలా కురిపించాడు వాళ్ళకి? ఈ అరణ్యములో మాకు భోజనం ఏం దొరుకుతుంది, మేము ఏం పూజించాలి, మేమైతే ఐగుప్తులో ఉన్నప్పుడు కీరదోసాలు తిన్నాము, ఉల్లిపాయలు తిన్నాము అని మోషే మీద సరిగినప్పుడు మోషే మరి దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళి దేవుణ్ణి అడిగినప్పుడు వారికి సమృద్ధి అయినటువంటి మన్నాను ఏ దినము కొరకు ఆ దినము కొరకు ఆయన ఏం చేశాడు? సమృద్ధిగా మన్నాను కురిపించాడు. అంత మాత్రమే కాదండి, మాకు మాంసము కావాలి అని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఊరెడి బిడ్డలను ఇచ్చాడు కదా. వాళ్ళు సమృద్ధిగా తిని కడుపు నిండా తిని, అంటే దేవుని యొక్క దీవెనలు ఎలా ఉంటాయి మన జీవితంలో అని అంటే సమృద్ధిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఏది చేసినా మన పట్ల ఆయన సమృద్ధిగా మనకు మేలు చేస్తాడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు మనమందరం ఆశపడుతున్నటువంటి విషయం ఏం చేయాలంటే, నేను సమస్యల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, నాకు దేవుడు మేలు చేసింటే బాగుండు, నేను ఈ పరిస్థితుల్లో నుంచి బయటపడింటే బాగుండు, దేవుడు నన్ను తప్పించింటే బాగుండు కదా. ఇలాంటి ఆలోచనలు ఎన్నో మన మైండ్లోకి వస్తాయి. అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చింటే బాగుండు, అప్పుల్లో ఉన్నప్పుడు దేవుడు నా అప్పులు తీరిస్తే బాగుండు కదా. ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు నన్ను ఇరుకుల్లో నుండి ఇబ్బందుల్లో నుండి తప్పించి వేస్తే బాగుండు. ఇలాంటి ఆశలు, ఇలాంటి కోరికలు మనకు ఎన్నో ఉంటాయి. కానీ ఏ రోజైనా సరే నీకు వచ్చిన ఆపదను బట్టి, నీకున్న అవసరతను బట్టి దేవుడు చేస్తే బాగుండు అనే ఆలోచనతో నీవు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నావు. కానీ దేవుడు నా కొరకు ఎలాంటి మేలు ఆయన చేస్తూ ఉన్నాడు, చెయ్యబోతూ ఉన్నాడు అని ఏ రోజైనా నువ్వు ప్రార్థన చేసావా? అసలు అది దేవుడు మన కొరకు ఎలాంటి మేలు చేయబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్నైనా మనం అర్థము చేసుకున్నామా? చాలాసార్లు మనం ఏం చేస్తాము అని అంటే, ఏదైనా మనకు అవసరం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు మనకు మేలు చేస్తారా అని వారి వైపు మనము చూస్తాం. చాలామంది ఈ భూమి మీద మేలు పొందుకున్నటువంటి మనుషుల చేత వారి యొక్క జీవిత కాలం అంతా ఏం చేస్తూ ఉన్నారు? రుణపడి ఉంటా ఉన్నారు. అయ్యా నాకు ఫలానా రోజు ఫలానా అవసరం ఉండే, ఫలానా ఇరుకుండే, ఫలానా అపాయం ఉండే, నాకు ఈయన మేలు చేశాడు కనుక నేను ఆయనకు రుణపడి ఉంటాను. ఇలాంటి కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ భూమి మీద ఉంటూ ఉన్నారు. కానీ మన దేవుడు మన పట్ల ఏం చేస్తూ ఉన్నాడంటమ్మా? సమృద్ధి అయిన మేలు చేస్తూ ఉన్నాడు. నీ గర్భఫల విషయంలో, నీ పంట విషయంలో, నీకున్నటువంటి పాడి పశువుల విషయంలో, నువ్వు చేసే ఉద్యోగ విషయంలో, నువ్వు కష్టపడి పనిచేసే విషయంలో, నువ్వు ఏది చేసినా కూడా అందులో దేవుడు నీకేం చేస్తా ఉన్నాడు? సమృద్ధిని అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మేలన్నీ కూడా మనకు సమృద్ధిగానే ఉంటూ ఉన్నాయి. ఆయన ఏ మేలు చేసినా కూడా అది మనకు సమృద్ధిగానే ఉంటూ ఉంది. కానీ ఆ మేలును మనము సరైనటువంటి రీతిలో రిసీవ్ చేసుకోలేకపోతూ ఉన్నాం.
దానిని సరైనటువంటి రీతిలో గ్రహించలేకపోతూ ఉన్నాం. ఈ రోజు మనము ఆరోగ్యంగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము అనంటే దేవుడు మన పట్ల ఎంతో మేలు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసిన మేలును బట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో కనబడుతూ ఉన్నాం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అనంటే కారణము అది దేవుడు మన పట్ల చేసిన మేలు. మనం సంపాదించుకోవడానికి బలం ఇచ్చిన వాడు ఆయనే. నీవు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణము ఆయనే. కారణం ఏంటి అనంటే ఆయన మన పట్ల చేసిన మేలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతించెను యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతించెను యేసయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పట్ల ఆయన ఎన్నో మేలును సమృద్ధిగా చేశాడు. అది కూడా ఏదో అరపొరలు కాదు. ఆయన ఎలా చేశాడంట? సమృద్ధిగా. సమృద్ధిగా. నీకు ఇక ఇది కొరత ఉంది అని అనుకోవడానికి నీకు వీలు లేదు. చేసినందుకు వార్త మన అందరి జీవితంలో ఆయన మేలు చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. శరీరానుసారమైనటువంటి కార్యాలు మాత్రమే కాదు, ఈ లోకంలో దేవుని యొక్క బిడలంగా మనం జీవిస్తూ ఉన్నాము కదా. మనకు కావలసినటువంటి ధనము, మనకు కావలసినటువంటి సంపద, మనకు కావలసినటువంటి మరి ఏమంటారు ఇల్లు కట్టుకోవడానికి కానీ లేకపోతే ధనాన్ని సంపాదించుకోవడానికి కానీ ఇలాంటి విషయాల్లో మాత్రమే కాదు ఆయన మనకు సమృద్ధినిచ్చింది. ఎలాంటి విషయాల్లో ఆయన సమృద్ధినిచ్చాడో తెలుసా? ఒకటి, ఇహలోక సంబంధమైనటువంటి మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు ఆయన మనకు సమృద్ధిగా అనుగ్రహించిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆత్మీయమైన జీవితంలో మనం బలపడాలి. ఆత్మీయమైనటువంటి స్థితిలో ఈరోజు నీవు నేను శరీరానుసారంగా ఉన్నాము కనుక ఈ శరీరానుసారమైనటువంటి వాటిలో మనము జీవిస్తూ ఉన్నంత కాలము, ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నంత కాలము దేవుడు మన పట్ల ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, మనలో ఎవరున్నారో తెలుసా? మనలో ఎవరున్నారు? ఆంతర్య పురుషులు. ఎవరున్నారు చెప్పండి? ఆంతర్య పురుషులు. శరీరానుసారమైనటువంటి వారు శరీరానుసారమైనటువంటి వాటి మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మానుసారమైనటువంటి వాటి మీద మనసు ఉంచుతారు. ఎవరైతే, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెతుకుతారో వారికి ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏమి కట్టుకోవాలో వాటన్నిటిని సమృద్ధిగా ఆయన ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అవి శరీరానుసారమైనటువంటి మనుషులు ఆలోచించే విషయాలు వేరు. మనం ఎవరమో తెలుసా? ఆత్మానుసారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇలాగా శరీరానుసారులుగా మనల్ని ఆశీర్వదించాడు కదా. మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, ఉండడానికి మంచి వసతి కలిగిన గృహాలను ఇచ్చాడు, చక్కగా చదివించుకోవడానికి బిడ్డలకు ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి సంపదని ఇచ్చాడు. వీటన్నిటి విషయంలో దేవుడు మనకి ఏం చేశాడు చెప్పండి? సమృద్ధి అయినటువంటి మేలును చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆత్మానుసారమైనటువంటి మేలు ఏంటి? మనము ఆత్మలో బలపడడానికి దేవుడు చేసేటువంటి మేలేంటి? మన కొరకు ఆయన దాచి ఉంచినటువంటి మేళ్లను మనం అర్థం చేసుకోవాలి అని అంటే మన ఆత్మీయ స్థితి ఎలా ఎదగాలి? ఒకసారి దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొలెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. కొలెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు
బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఎవరిలో ఉండాలి? అమ్మ, ఎవరిలో ఉండాలి? రాయబడుచున్నటువంటి మాట పౌలు కొలొస్సే సంఘానికి రాస్తూ ఉన్నాడు కదా. దైవజనుడైనటువంటి పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు కొలొస్సే సంఘానికి రాస్తూ ఆ పత్రికలో ఆయన సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, ఇదిగో మీరు దేవుని కొరకు జీవించాలని, ఆయన కొరకు బ్రతకాలని మీరు తీర్మానం తీసుకొని ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారు కనుక మీలో దేవుని వాక్యము ఎలా ఉండాలి? సమృద్ధిగా నివసింపనీయుడి. మన దేవుడు మన యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఎలా నింపాలని ఆశపడుతూ ఉన్నాడంటమ్మా? సమృద్ధిగా. ఒక 10 లక్షలు అప్పుండే దేవుని యొక్క సన్నిధికి వస్తారు, సాక్ష్యం చెబుతారు, నాకు ఒక 10 లక్షలు నాకు అప్పు ఉండేది, దేవుడు నాకు సహాయం చేశాడు, ఆ అప్పుల్లో నుంచి నేను బయట పడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది సంతోషం, అది సమృద్ధిగా దేవుడు నీకున్నటువంటి వాటిని తీర్చివేసినటువంటి విషయం. కానీ దేవుడే ఆశపడుతూ ఉన్నాడు, నా వాక్యము మీ హృదయములో ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. ఈరోజు శ్రేష్టమైనటువంటి వాక్యము ఎక్కడ కూడా దొరకటం. చాలా మంది దేవుని యొక్క వాక్యము సెలవించిన రీతిగా వారికి అనుకూలమైన వారిని పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? వారి చేత చెప్పించుకుంటా ఉన్నారు. దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా మనలో ఎప్పుడు నివసిస్తూ ఉందో తెలుసా? నీవు ఎప్పుడైతే ఆశ కలిగి దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో, అయ్యా మీరు నాతో మాట్లాడండి, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాలి అని నువ్వు ఆశ కలిగి దేవుని యొక్క సన్నిధికి వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు విస్తరించి నీతో మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము మనం వింటూ ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తుందో తెలుసా? ఆ వాక్యానికి మనం చెవి విననీయకుండా సాతాను ఏం చేస్తుందంట? పడ్డ వాక్యాన్ని పడ్డట్టుగా ఎత్తుకొని పోవడానికి ప్రయత్నము చేస్తుంది. నిజంగా దేవుని యొక్క వాక్యము మనలో నాటుకుని నూరంతల ఫలభరితమైనటువంటి దీవెనలు మనం పొందుకోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యము మనలో సమృద్ధిగా నివసించాలి. కృష్ణుడైనటువంటి దేవుని వాక్యము మనలో సమృద్ధిగా నివసించినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవాలి. కొంతమంది వాక్యం వింటారు, దేవుడు వారితో మాట్లాడిన మాటలు వింటారు, కానీ వారి యొక్క హృదయంలో మంచుకొని ఏం చేస్తారో తెలుసా? ఆ వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడతారు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నమాట, వాక్యము ఏదైతే మీకు ప్రకటించబడుతూ ఉందో ఆ వాక్యాన్ని అనుసరించి మనం ఏం చేయాలంట? నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వాక్యాన్ని అనుసరించి మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యం అనే వెలుగులో మనం నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపముగా ఉండి ఆ వాక్యము మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఇహలోక సంబంధమైనటువంటి దీవెనలన్నీ మనకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అట్టి సమృద్ధి అయినటువంటి వాక్యము మనలో నివసించాలి. ఎవరిలో అయితే దేవుని యొక్క వాక్యము నివసిస్తూ ఉందో వారు నూరంతల ఫలభరితమైనటువంటి దీవెనలు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 30 60 70 కావాలి. ఎంత చెప్పండి? 100 ఫలభరితం. ఆ వాక్యము మనలో నివసించాలి. ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి.
పౌలంటాడు, మీరు కళ్ళతో కానీ శిలతో కానీ రాసుకోవాలి. మీ హృదయం అనే పలకల మీద ఏం చేయండి? దేవుని యొక్క వాక్యాన్ని మీరు రాసుకోవాలి. మనం పేపర్లో రాసుకుంటాం కదా, చాలామంది నోట్స్లో రాసుకుంటారు, కొంతమంది బైబిల్లో రాసుకుంటారు. కొన్ని రోజులకి ఏమైపోతాయి? మర్చిపోతారు, ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు. కానీ విన్న వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో భద్రపరుచుకుంటామో ఆ వాక్యము ఇక ఎప్పుడు చెరిగిపోదు. ఆ వాక్యము ఇక ఎవరు ఎత్తుకొని వెళ్ళరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదట దేవుని యొక్క వాక్యము మనలో ఏం చేయాలి? సమృద్ధిగా నివసింపాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మనలో సమృద్ధిగా నివసిస్తూ ఉందో, వాక్యానుసారంగా మనం జీవిస్తామో, వాక్యానుసారంగా మనం నడుచుకుంటామో, దేవుడు మనకు అనేకమైనటువంటి సమృద్ధి అయినటువంటి మేలను దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నూరంతల ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాలు, సకల ఆశీర్వాదాలు దేవుడు మన పట్ల కుమ్మరిస్తూ ఉంటాడు. కృష్ణమైనటువంటి వాక్యం, అలాంటి జీవము కలిగినటువంటి మాటలు, ఆ మాటలు మన యొక్క హృదయంలో నివసించినంత కాలం మనం దేవుని విధంగా యోగంలో ఆయనకు సాక్షులంగా జీవిస్తాం. మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయంలో సమృద్ధిగా నివసించాలి. రెండో విషయాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుదాం. ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుటవలను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన. జాగ్రత్తగా వినండి. దేవుడు ఎంత గొప్పవాడు అనంటే, ఆయన వాక్యము మనలో సమృద్ధిగా నివసిస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యము మనలో సమృద్ధిగా నూరంతల ఫలభరితంగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఏం కుమ్మరిస్తాడంట మన మీద? ఏం కుమ్మరిస్తారు చెప్పండి? ఆత్మ. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. అక్కడే మనం భయపడింది. తీతు 3వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవండి. మనం ఆయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు కాదండి. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా. దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా మనలో నివసించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? తన యొక్క ఆత్మ చేత మనల్ని సమృద్ధిగా అభిషేకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి ఆశీర్వాదాలు తెలుసా? అహరోను తల మీద పోయబడిన తైలము ఏం చేసిందంట? అలాగా జారి ఎక్కడి వరకు వచ్చిందంటమ్మా? పాదముల అంచుల వరకు. ఎంత గొప్ప ఆశీర్వాదాలు తెలుసా? ఎంత గొప్ప దీవెనలో తెలుసా? దేవుని యొక్క వాక్యము మనలో నివసించినప్పుడు, వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మనల్ని నడిపించేటువంటిది మన తెలివి కాదు, మనల్ని నడిపించేటువంటిది మన మైండ్ కాదు, మనల్ని నడిపించేటువంటిది మనిషి కాదు. మనల్ని ఎవరు నడిపిస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మనము నడిపించబడతాం. అందుకే యేసు అన్నాడు, ఈ చివరి దినాలలో, ఈ అంత్య దినాలలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆత్మ కూడా ఎలాగ మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడంట? సమృద్ధిగా. సమృద్ధి అయినటువంటి ఆత్మ. కొంతమంది ప్రవచించే వాళ్ళు ఉన్నారు. అది దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత. దాని గురించి నేను అంటే ఏమంటారు, వ్యతిరేకంగా మాట్లాడాను. కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు టక్కున భాషలు మాట్లాడతారు, అప్పుడే టక్కున ఇంకా ఏదేదో అంటూ ఉంటారు.
అది దేవుడు వారికిచ్చిన భాగ్యం. కానీ సమృద్ధి అయినటువంటి ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు నీ జీవిత కాలంలో నీవు అప్పుడప్పుడు మాత్రమే కాదు, నువ్వు బ్రతికినంత కాలము ఆత్మ చేత నడిపించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారు కొంతమంది అలా వెలిగిపోతారు. కొన్ని రోజుల తర్వాత అంటారు, అయ్యా ఆత్మ చల్లారిపోతుంది. ఏమంటారు చెప్పండి? ఆత్మ చల్లారిపోద్దా? మన గుండెల్లో దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? అది మనల్ని దహించి వేస్తుంది, కాల్చి వేస్తుంది. అలాంటి ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి శరీర క్రియలను మాత్రమే కాదు దహించేది, మన ద్వారా వెలువడుతూ ఉన్నటువంటి ఆత్మ, ఇతరుల మీద మనం పలుకుచూ ఉన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వారిలోనూ ఆ యొక్క ఆత్మ ఏం చేస్తుందంట? వారి క్రియలన్నిటిని దహించి వేస్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన అందరి జీవితాలలో దేవుడు సమృద్ధి అయినటువంటి ఆత్మను మన మీద కుమ్మరించాడు. ఆ ఆత్మను మనం పొందుకొని దేవుని బిడ్డలంగా ఆయన యొక్క సన్నిధిలో మనం కనబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మొట్టమొదట ఆయన మన జీవితంలో మనకు కావలసిన మేలన్నీ కూడా సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. రెండవది, దేవుని యొక్క వాక్యము మన హృదయంలో సమృద్ధిగా మనము నివసింపనీయాలి. మూడవది, దేవుని యొక్క ఆత్మ మన పట్ల సమృద్ధిగా కుమ్మరించబడతాము. కుమ్మరించబడినటువంటి ఆత్మను మనం ఎప్పుడూ కూడా చేజార్చుకోవాలి. ఈరోజు బాప్తిజం తీసుకున్న అందరి మీద పరిశుద్ధాత్మ అనేటువంటి వరము అందరికీ ఉంది. ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకుంటారో అప్పుడు పరిశుద్ధాత్మ అన్న వరము మనందరికీ వచ్చినట్లే. అపోస్తల కార్యం 2వ అధ్యాయం అక్కడ 30 నుంచి మనం చదువుకుంటూ వెళితే పౌలు అక్కడ మాట్లాడినటువంటి అనేకమైనటువంటి విషయాలు. పేతురు యోహాను బాప్తిజం ఇచ్చిన తర్వాత ఒకేసారి 3000 మంది రక్షణ పొందుకుని మరి దేవునికి బిడ్డలుగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారందరి మీద వాక్కు శక్తి వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ఆత్మను దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించారు. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదవండి త్వరగా. 2వ పేతురు 1వ అధ్యాయం 11వ వచనం. మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడు అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షకుడైన యేసుక్రీస్తు నిత్య రాజ్యములో మనకేముందంట? ప్రవేశించడానికి మనకు సమృద్ధి దేవుడు ఇచ్చాడు. ఒకటి, ఆయన వాక్యము స్థిరంగా మనలో ఉండాలి. రెండోది, ఆయన ఆత్మ మనలో సమృద్ధిగా ఉండాలి. దేవుడు మనకిచ్చే ఆ నిత్య రాజ్యం ఏముందంటమ్మా? సమృద్ధి. యేసుప్రభువు అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో, దొంగతనమును దోచుకోవడానికే వస్తాడు, నేనెందుకు కొరకు వచ్చాను అని అంటా ఉన్నాడు. చదవండి ఆ మాట, నేనెందుకు కొరకు వచ్చాను అని అంటా ఉన్నాడు. ఒకసారి చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును. అది ఎలా కలుగుటకంట? అందరు చెప్పాలి. ఎలా కలుగుటకు? సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన పట్ల దాచి ఉంచిన మేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి చెప్పండి? సమృద్ధిగా ఉన్నాయి. దేవుని బిడ్డలంగా ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం కదా, ఈ రోజు ఈ స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే అది మనకు సమృద్ధి అయినటువంటి మేలు. ఇప్పుడే దేవుడు ఇన్ని ఇస్తే ఇంకా రానున్న రోజుల్లో మన కొరకు ఇంకెన్ని దాచి పెట్టాడు. అవి తెలుసుకోవాలి అని అంటే దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. అవి బయలుపరచబడాలి అని అంటే దేవుని యొక్క ఆత్మ మనలో సమృద్ధిగా ఉండాలి.
దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడేటువంటి మనము నిత్య రాజ్యంలో మనకేముందో తెలుసా? సమృద్ధి. ఏ సమృద్ధి? ఆయన జీవమును, అదియు సమృద్ధి జీవము. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. ఏంటి ఆ జీవము? ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడంట? మానవుణ్ణి తయారు చేసినటువంటి విధానాన్ని 1, 2 అధ్యాయాలు మనం చూసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక మట్టిని తీసుకొని ఆ మట్టిని ముద్దగా చేసి ఆ ముద్ద మట్టిని ఒక మనిషి ఆకారంగా తయారు చేసి మానవుని యొక్క నాసిక రంధ్రములో ఏముదేడంట? తన ఆత్మను ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అని దేవుడు మనకిచ్చినటువంటి సమృద్ధి అయినటువంటి జీవాత్మ. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఈరోజు మనందరి జీవితాలలో దేవుడు మనకెన్నో గొప్ప మేళ్లను చేశాడు. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక్కొక్కసారి ఆలోచన చేస్తా బాగా. ఎలా ఆలోచన చేస్తాను అని అంటే కొన్ని విషయాలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా. నీవు పని చేసేటప్పుడు దేవుడు నీకు ఇచ్చిన దానిని నీ శక్తి కొలది నీవు చెయ్యి. కానీ ఆశపడేటప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? ధనవంతుని కన్నా మించిన వాడిగా నీవు ఆలోచన చెయ్యాలి. ఈరోజు దేవుడు ఈ స్థితి ఇచ్చాడు, కానీ నా కొరకు దేవుడు దాచిపెట్టినటువంటి మేళ్ళు ఎన్నున్నాయి కదా. మనం అనుకుంటాం కదా, ఈరోజు మనం ఇంత సంపాదించి మన బిడ్డలకి ఇస్తే వాళ్ళు దాన్ని నిలబెట్టుకుంటారా పోగొట్టుకుంటారో మన తర్వాత మనకు తెలియదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుచూ ఉన్నటువంటి వారైతే దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఎన్ని తరాలు ఉంటాయంట? తరతరాలు ఉంటాయి. దేవుడు ఎలా అబ్రహామును ఆశీర్వదించి అబ్రహామును ఇస్సాకును ఇస్సాకు యాకోబు ఏం చేశాడు? 12 గోత్రాల వారిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తరతరాలు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు, దేవుడు మనకిచ్చే సమృద్ధి, అలాగే తరతరాలు మనకు మన పిల్లలకు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదాలు ఇస్తాడు. అలాంటి దీవెనలు దేవుడు మన సంఘమునకు దయచేయును గాక. హల్లెలూయా. అలాంటి దీవెనలు వాక్యం వింటూ ఉన్న ప్రత్యేక బిడ్డకు దేవుడు దయచేయును గాక. ఇప్పటి వరకు మనందరి జీవితాలలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. మనందరి జీవితాలలో ఆయన అనేక విషయాల్లో మేలును అనుగ్రహించాడు. రానున్నటువంటి రోజుల్లో కూడా దేవుడు మన కొరకు ఎన్నో రకాలైనటువంటి మేలును దాచి ఉంచాడు. ఈ రోజు వరకు మనం ఎన్ని మేలు చేసుకొని ఎన్నో మేలు పొందుకొని దేవుడు ఏం చేశాడనేటువంటి సాక్షిగా మనం నిలబడ్డామో, రానున్నటువంటి రోజుల్లో అయ్యా నువ్వు నా కొరకు ఎలాంటి మేలును దాచిపెట్టావు. నిజంగా ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అని అంటే దేవుడు మనకు చేసిన మేలేనండి. ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసు. మనందరి జీవితాల్లో రానున్నటువంటి భవిష్యత్తు కాలంలో దేవుడు మీ పట్ల మీ కుటుంబాలలో అనేక మేలు సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. ఆ మేళ్లను మనం చూడాలి అని అంటే మనలో ఏముండాలి? దేవుని వాక్యము సమృద్ధిగా నివసించాలి. దేవుని యొక్క ఆత్మ మనలో సమృద్ధిగా నివసించాలి. వాక్యాన్ని అనుసరించి ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరికి రేపు దేవుని యొక్క నిత్య రాజ్యములో సమృద్ధి అయినటువంటి స్థానం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన జీవాన్ని మనం సమృద్ధిగా పొందుకుంటున్నాం. అలాంటి గొప్ప దీవెనలు మనకందరికి దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేద్దాం, అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం. దేవుడు మనందరి పట్ల ఆయన చేసిన మేలంతటి మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే, ఆహారం ఇచ్చేవాడు ఆయన్ని, మనకున్న సమస్తమును ఆశీర్వదించేవాడు ఆయన్ని. మన గర్భఫలమును, మనకున్నటువంటి సమస్తము అవి ఏవైనా నడుస్తాయి. దేవుడు సమృద్ధి అయినటువంటి మేలు మనకు చేస్తూ ఉంటారు. ఆయన చేసిన మేలంతటిని బట్టి దేవాతి దేవుడు
దేవుని యొక్క వాక్యము మనలో సమృద్ధిగా నివసింపనివ్వాలి. దేవుని యొక్క ఆత్మను మనలో సమృద్ధిగా నివసింపనివ్వాలి. సమృద్ధి అయినటువంటి జీవము అనుభవించేటువంటి దేవుడు ఎంత గొప్ప సత్యాన్ని దేవుడు మాట్లాడుకోవాలి. కృష్ణుడు తెలియనటువంటి వాళ్ళ దేవుని యొక్క వాక్యము విన్నటువంటి మనం అందరం ఆ వాక్యాన్ని మన యొక్క హృదయంలో పట్టుకొచ్చుకున్నాం. ఆ వాక్యాన్ని సహాయపడుచుకున్నాం. మహాగరుడ పరిశుద్ధుడ నీకే వందనాలు స్తోత్రాలు. గడిచిన నూతన పునరుత్థాన దినంలో ఈ నూతన పునరుత్థాన దినంలో ఈ యొక్క సజీవమైన రెక్కల చాటున భద్రపరిచి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మాత్రమే మా పట్ల ప్రభా ఎన్నో మేలులు చేసావు. మా కుటుంబంలో ప్రభా మా బిడ్డల పట్ల నాయన మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం పట్ల ప్రభా ఎన్నో మేలులు నీవు సమృద్ధిగా చేసిన దేవుడిగా ఉన్నందుకు నీకే స్తోత్రము. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే ప్రభావ వింటున్నారో నాయన, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభావ వింటున్నారో ప్రభు వారందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. సకల ఆశీర్వాదములు చేయండి నాయన. ఇదిగో ప్రభా మా యొక్క సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. అనేటువంటి దేవుని చేత మా సంఘం మీరు ఆశీర్వదించమని అనేకమైనటువంటి మేల చేత ప్రభా మమ్మల్ని అందరినీ మీరు తృప్తిపరచమని ఈ సమయాన్ని మీరే తోడుగా నడిపించడం ద్వారా